నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. రాబోతున్న గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఏ రాశి వారిని ఎలా ప్రభావితం చేయబోతుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మౌఢ్యమి అని చెప్పి చూసుకున్నట్లయితే దాన్ని శుక్రుడు, గురువు, శుభగ్రహాలు. ఈ శుక్ర గురువులు కనుక రవికి కక్షలో కనుక కొంచెం దగ్గరగా వెళ్ళినట్లయితే దాన్ని మౌఢ్యమి అంటారు. ఓకే, ఆ మౌఢ్యమి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమయాల్లో ఈ శుక్రుడు, గురువు రెండు కూడా శుభగ్రహాలైనందుకు ఈ శుభగ్రహాల యొక్క దృష్టి కనుక భూమి మీద సరిగ్గా లేనప్పుడు శుభకార్యాలు ఏవి కూడా ప్రారంభించరు. ఈ శుభకార్యాలతో పాటు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రాశి నుంచి తీసుకుంటే లేదా ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడము, ఆగడాలు జరుగుతుంటాయి దాని యొక్క భావాన్ని బట్టి. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది. దానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉంటుంది. ఇప్పుడు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అమ్మ. ధనుసు రాశి వారికి లగ్నాధిపతి, చతుర్థాధిపతి గురువు అవుతాడు. అంటే వీళ్ళకి ఈ రాశి అదే ఆ జీవుడు, మరియు ఆ జీవుడు చదువుకునే విద్య కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, ఇటువంటి వీటికి కారకుడు అవుతాడు గురువు వీళ్ళకి. అలాగే సహజంగానే లగ్నంలో కానీ ధనుసు రాశిలో కానీ జన్మించాము అంటే వాళ్ళకి శుక్ర మహర్దశ వచ్చిన, శుక్ర రాశుల్లో అంటే వృషభంలో ఉండేటువంటి గ్రహదశ వచ్చినా ఖచ్చితంగా వివాహ జీవితంలో ఇబ్బంది ఇస్తుంది ఇది. అయితే ఇక్కడ కలిగేటువంటి విషయాల్లో ఏమిటంటే వీళ్ళ జన్మజాతకంలో ఆల్రెడీ 2 వివాహాల జాతకము లేకపోతే వివాహ దోషం ఉందనుకోండి, ఇలాంటి సమయంలో అస్సలు తొందరపడకూడదు. అందులోని షష్టమాధిపతి అంటే శుక్రుడు శత్రుకారకుడు అయ్యాడు, 6వ అధిపతి కాబట్టి పాపాధిపత్యం వచ్చింది. కాబట్టి స్త్రీలతో బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఇప్పుడు గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. లేనట్లయితే అది కాస్త ఇంకొంచెం వేరే శత్రుత్వాలకు దారితీస్తుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరికొంతమందికి ఏంటంటే అమ్మ వేద విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. ఈ ఏమంటారు మనకి వేద సంబంధించినవి, పారాయణం ఇట్లాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటారు. 12 సంవత్సరాల కోర్సు ఉంటుంది అది. అలాంటి వేద విద్యలు నేర్చుకునేటువంటి వారు సరైనటువంటి ఇది ఎంచుకుంటున్నారా లేదా, సరైనటువంటి వాటిలో జాయిన్ అవుతున్నారా లేదా అనేటువంటిది ఒకటి చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ లగ్న చతుర్థాధిపతులు అంటే గురువు 1 and 4th లాడ్ అవుతున్నాడు. కాబట్టి కొంతమంది చూడండమ్మా, తినే పదార్థంలో నూనె సరిగ్గా లేనటువంటి పదార్థం అంటే లేదా కల్తీ ఫుడ్ తినడం వల్ల, లేకపోతే ఒక్కోసారి ఏమవుద్ది వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఓవర్ ఫ్యాట్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే ఒక్కొక్కసారి చూడండి దీంట్లోనేది మన నాన్ వెజిటేరియన్ తినేటువంటి దాంట్లో కూడా ఒక్కోసారి స్టాక్ తినడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రధానంగా ఎవరికైనా కాస్త మతిమరుపు గట్రా ఉన్నట్లయితే ఈ సమయంలో కంబస్ట్ వల్ల ఏమవుద్దంటే కొంచెం అటువంటి ఇబ్బంది రావడము, మరియు వీళ్ళ స్కూల్లో కాలేజీలో టీచర్స్తో కొంతవరకు అంటే వీళ్ళు అప్పటి వరకు బాగా చదివి మౌఢ్యమి సమయంలో ఏమవుతుంటుందంటే 1 and 4th లాడ్ అయినందుకు వీళ్ళు సరిగ్గా చదవకపోవడం వల్ల టీచర్స్తో వీళ్ళకి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా పిల్లలు ఉన్నారు, ధనుర్లగ్నంలో జన్మించారు, కొంచెం ఈ మౌఢ్యమి ఈ దాదాపుగా ఈ 70 to 75 days ఉంది. కాబట్టి అంటే ఒక 2 రోజులు అటు ఇటుగా ఉంటుంటాయి కొన్ని పంచాంగాల్లో. ఈ జాగ్రత్త కనుక తీసుకున్నట్లయితే సరిపోతుంది. మరియు ఈ మౌఢ్యమి సమయంలో స్త్రీలకి అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకునే విషయంలో స్త్రీతోని ఇది మెయిన్గా చూసుకోవాలి. మరియు లగ్జరీ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్ బిజినెస్ల విషయంలో ఏదో లాభం వస్తుందని కొంతమంది ఏం చేస్తారంటే అసలు అది ప్రాక్టికల్గా ఎంతవరకు కనెక్ట్ అవుతుందనే విషయం తెలియక ఇక్కడ ఇది చేస్తే చాలా లాభాలు వచ్చేస్తాయని హడావిడిగా తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. బికాజ్ ఆఫ్ శుక్రుడు ఏంటంటే ఫ్యాషన్కి కారకుడమ్మా. అందానికి, ఫ్యాషన్కి, క్రియేటివిటీకి, సినిమా ఫీల్డ్కి, వీటన్నిటికీ శుక్రుడు కారకుడు. ఈయన ఇలా కంబస్ట్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా కొంతమంది ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ కొత్త సినిమాలు ప్రారంభించడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే వాటి ద్వారా అప్పులు, వాటి ద్వారా ఇబ్బంది వస్తుంది. కాబట్టి మరి వీళ్ళు పరిహారం ఏం చేసుకోవాలి అంటే ఏదైనా క్షేత్రము, సూర్యనారాయణమూర్తి క్షేత్రాలు ఉంటాయి కదా, ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని కనుక వచ్చినట్లయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ గురు శుక్ర మౌఢ్యాల వల్ల కొంతమంది ఏమంటారంటే కొన్ని పనులు చేయొచ్చు అంటారు, కొంతమంది కొన్ని పనులు చేయకూడదు అంటారు. వాటి గురించి మీరు వివరిస్తారు? అంటే ఎవరేం చెప్పినా శాస్త్ర ప్రమాణం అమ్మ. ఏమిటా శాస్త్రము ఏం చెప్పింది మనకి, నిర్ణయ సింధు, ధర్మసింధు గ్రంథాల్లో ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా శుక్రుడు వివాహానికి, గృహాలకి కారకుడు. కాబట్టి
లగ్నపత్రిక రాసుకోవడం చేయకూడదు. చాలామంది ఏమనుకుంటారు, వివాహం చేసుకోవట్లేదు కదండి, కేవలం లగ్నపత్రిక రాసుకుంటున్నాం కదా, దీనివల్ల దోషం లేదనుకుంటారు. కాదు, లగ్నపత్రిక అంటే కూడా వివాహంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి లగ్నపత్రిక అస్సలు రాసుకోకూడదు. రెండవది, వివాహం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక శంకుస్థాపన, గృహప్రవేశము, నూతన గృహప్రవేశం చేస్తుంటారు, నూతన గృహ శంకుస్థాపన చేస్తుంటారు, గృహ ఆరంభం చేస్తూ ఉంటారు చూసారా, ఇటువంటివి అస్సలు పనికిరాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందులో గురుమౌఢ్యమి సంబంధించిన వాటిల్లో ఏంటంటే ఉపనయన సంబంధించినటువంటివి కూడా చేయకూడదు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మరి చేయదగ్గ పనులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు అన్నప్రాసన ఉంది, అన్నప్రాసన చక్కగా చేసుకోవచ్చు, దానికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ అన్నప్రాసనకి సంబంధం ఉండదు వాళ్ళకి, అది చంద్రుడు కారకత్వం అన్నప్రాసన అనేటువంటిది. ఓకే, అదేవిధంగా ప్రయాణాలు కూడా చంద్రుడికి కారకుడు. చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో మనం ఇప్పుడు ఈ మౌఢ్యం ఉంది కదండి, ప్రయాణం చేయొచ్చా అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా శుభకార్యాలకి కాకుండా ఇప్పుడు మామూలుగా చూడండి, మనం ఏదైనా తీర్థయాత్రల ప్రయాణాలు చేస్తాం చూసారు, దానికైతే మీరు ఏమీ చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే భగవత్ సంబంధించిన వాటి దగ్గరికి వెళ్తున్నప్పుడు భగవంతుడే చూసుకుంటాడు అనమాట. ఓకే, కాబట్టి ఇటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరికొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, గృహప్రవేశము గృహారంభము చేయకూడదు అన్నాం. కానీ గృహ రిపేర్లు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉంది, లేకపోతే సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది, బండలు పాడైపోయాయి, లేకపోతే బాత్రూంలో వాటర్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం వచ్చింది, ట్యాప్స్ పాడయ్యాయి, అమ్మ మౌఢ్యమి కదా ఈ టైంలో చేయించుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ ఆరంభం చేయకూడదు అన్నారు కదా, భూములు కొనొచ్చా లేదా అనేటువంటి సందేహం వస్తుంది కొంతమందికి. భూములు కొనడము చేయవచ్చు, అమ్మడము చేయవచ్చు, తప్పులేదు. ఎందుకంటే భూమికి కారకుడు శుక్రుడు కాదు, గృహానికి శుక్రుడు. భూమికి కారకుడు బుధుడు కుజుడు అవుతారు, అంటే పొలాలు గట్రా వాటికి బుధుడు అవుతాడు. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్కి కారకుడు కుజుడు అవుతాడమ్మా. కాబట్టి కుజుడు ఎక్కడ అవ్వట్లేదు కదా, ఎప్పుడు మీరు కొనకూడదు అమ్మకూడదు ఎప్పుడు చేయకూడదు, కుజుడు కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి, అలాంటప్పుడు చేయకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఇంకొంతమంది నేనంటే హాస్యాస్పదంగా ఉంటుంటుంది, ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చండి అని అడుగుతుంటారు మౌఢ్యంలో. ఉద్యోగానికి సంబంధం లేదు, చక్కగా ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు, కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఉద్యోగం సంబంధించిన విషయంలో ఇన్నేమి చూసుకోవద్దు, ముందు ఉద్యోగం చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి వీలున్నంత దగ్గరలో, ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది, చాలామంది ఏం చేస్తారు, అమ్మో ఈ నెలంతా సరిగ్గా లేవండి నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతా అంటాడు. కంపెనీ వాడు మీకోసం ఎందుకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు, తొందరలో టక్మని రేపుందా ఎల్లుండుందా, ఏది బాగుంది వెంటనే జాయిన్ అవ్వాలి, కానీ దానికి ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ కూర్చోకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాహన సంబంధించినవి మాత్రం కొంచెం ఒక మంచి, అంటే ఈ మౌఢ్యంలో కంపల్సరీ ఒక్కోసారి వాహనం కొనాల్సి వస్తుంది. శుక్రుడు వాహనానికి కారకుడు కొంతవరకు, అయితే శుక్రుడు ఒక్కడే కాకుండా చంద్రుడు కూడా వాహనానికి కారకుడు అవుతాడు మూమెంట్కి. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని కొనాలి వాహనం విషయంలో. నూతన వస్త్రాలు కొనొచ్చా కొనకూడదా, నూతన ఆభరణాలు కొనొచ్చా కొనకూడదా, ధరించొచ్చా ధరించకూడదు, ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శాస్త్రం మనకి చెబుతుంది. కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి, ఈ విషయాలు పాటించకూడదు. కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా చేయాలండి. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, తండ్రి గతిస్తాడు, అప్పుడు ఈ మధ్యలో చేసేస్తే అయిపోద్ది, లేకపోతే సంవత్సరం దాటిపోతుంది అని ఉంటుంది, సంవత్సరం లోపల చేయాలి ఆడపిల్లకి అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఎలాగా, ఇంతకాలం మేము ముహూర్తాలు సంబంధాలు వెతుకుతుంటే అవ్వలేదు, కానీ ఇప్పుడేమో మౌఢ్యంలో వచ్చేసి అప్పుడు ఎలాగా అన్నప్పుడు, ఇంట్లో పర్టికులర్గా సూర్యనారాయణమూర్తికి సంబంధించింది ఏదైనా సరే జపము చేయించుకొని, అంటే ఇంక తప్పదు అనుకున్నప్పుడు చేయించుకొని, శుక్రబలము గురుబలము పెరగడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని, ఏది ఇంకా కంపల్సరీ అయినప్పుడు నేను చెప్తున్నాను, అలాంటి ప్రక్రియ చేసుకొని అన్నదానము గోసేవ చేసి, గోవులు ఉంటాయి దేశీవాలి గోవు, వాటికి ఏదైనా తినిపించి, అప్పుడు ఈ యొక్క దీంట్లో తప్పనిసరి ఉన్నప్పుడే తప్ప అదర్వైజ్ ఆపుకోవడమే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మాకు తెలియని చాలా విషయాలు మీరు మాకు అందజేశారు. ఎలాంటి పనులు చేయొచ్చో, ఎలాంటి పనులు చేయకూడదో మీరు చాలా చక్కగా వివరించారు. మరియు ఎలాంటి రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో కూడా చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలాంటి విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం. నమస్కారం. శ్రీమాత్రే నమః.